గతంలో అయితే నేను క్రిమికలు వాడడం జరిగింది. క్రిమికలు వాడేటప్పుడు నా 3 ఎకరాల పొలంలో కూడా తట్టి వేసినా మినుము పెసర ఏది వేసినా సరే నాకు ఫలసాయం అనేది వచ్చేది కాదు. ఇంత పొడుగు మొక్క అయిపోయి అలాగే ఉండిపోయేది. వరిలో కూడా నష్టమే. మనసులో బాధ అనిపించి నేను వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోవాలని అనుకున్నాను. హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మరి అక్కడే ఏదో చేసుకుందాంలే, మరి వ్యవసాయం ఎలాగ పండదని చెప్పేసి నా మనసులో అనుకునే టైంలో ఒక యూనిట్ ఇన్ఛార్జ్ అనేసి ప్రకృతి వ్యవసాయం కోసం నాకు సీతంపేట ట్రైనింగ్ అనేది చెప్పి ఒకసారి నాకు నా మాట విననేది తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రకృతి వ్యవసాయం అనేది కోసం బాగా విన్నాను. సరేలే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేద్దాంలే అని చెప్పేసి అప్పుడు చేయడం జరిగింది. చేసిన తర్వాత నాకు నేను ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ నవధాన్యాలు వేసి ఈ పద్ధతులన్నీ పాటించేసరికి నాకు పొలం అంతా మళ్ళీ మార్పు వచ్చి మంచి దిగుబడి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు యారబెట్టి భీమారావు, బి గోపాలపురం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా. నాకు ఉన్నటువంటి పొలం 3 ఎకరాల్లో కూడా ప్రకృతి వ్యవసాయం అనేది చేసుకుంటానండి. దీనికి నా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరిస్తాను. నా భార్య, నా పిల్లలు కూడా సహకరిస్తాను. ఏటీఎం మోడల్ ఒక 13 సెంట్లు వేసుకోవడం జరిగింది. అయితే ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఏటీఎం వేయడం ఏ విధంగా వేసుకున్నానంటే 12 బెడ్లు అనేది నేను ఫస్ట్గా వేసుకున్నాను ఈ పొలంలో. మరి ఒక్కొక్క దేంట్లో ఒక్కొక్క ఐటమ్ అంటే ఒక దేంట్లో తోటకూర వేసుకున్నాను, 12 అడుగులకి నేను ముల్లంగి అనేది వేసుకున్నాను. ఆ తర్వాత 12 అడుగులు గోంగూర వేసుకోవడం జరిగింది. లైన్గా క్యాబేజ్ వేసాను, ఒక లైను మిర్చి, టమాటా, వంగ, ఏ లైన్కి ఆ లైన్ 3 లైన్లు వేయడం జరిగింది ఒక బెడ్కి. ఆ 3 లైన్కి మధ్యలో బెండ, గోరుచిక్కుడు, కూర, పాలకూర కూడా వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ బెడ్కి వచ్చేసరికి నేను మొత్తం ఒక బెడ్లో సహానికి కొత్తిమీర అనేది వేసుకోవడం జరిగింది. ఇది ఈ క్రాప్లు ఎలాగంటే నాకు వేసి 40 రోజుల నుంచి కొత్తిమీర స్టార్ట్ అయిందండి. అంటే పంట తీసుకోవడానికి, అమ్ముకోవడానికి. ఈ కొత్తిమీర 40 రోజులు స్టార్ట్ అయింది. 40 రోజుల నుంచి ముల్లంగి కూడా స్టార్ట్ అయింది. తోటకూర, గోంగూర కూడా నాకు ఒక్కసారి ఇవన్నీ కూడా రావడంతో ఇక అక్కడి నుంచి స్టార్టింగ్ అయ్యి అలాగ అమ్మడం జరుగుతుంది. నా 3 ఎకరాల్లో ఏ గ్రేడ్ మోడల్ అనేది కూడా వేసుకోవడం జరిగిందండి. అలాగే ఏ గ్రేడ్లో ప్రధాన పంటగా నేనంటే నువ్వు వేసుకున్నాను. నువ్వులో తట్టి, మొక్కజొన్న, కొర్ర, గంటెలు, తర్వాత వంగ అవన్నీ కూడా వేసుకోవడం జరిగింది. ఆ ఏ గ్రేడ్ మోడల్లో గట్టు వెడల్పు అనేది 4 నుంచి 5 అడుగుల వరకు గట్టు వెడల్పు చేసుకొని కొబ్బరి మొక్కలు, కంది, తర్వాత ములగ, బత్తాయి, పైనాపిల్ ఇవన్నీ కూడా ఏ గ్రేడ్ మోడల్లో గట్ల పైన ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయండి. మరి బీర కూడా, యాసై బీర కూడా ఇప్పుడు నాటడం జరిగింది. నేను ఖరీఫ్లో నవధాన్యాలని 2019లో PMDS వేయడం జరిగింది. 9 రకాలతో నేను స్టార్ట్ చేశానండి. 9 రకాల తర్వాత నెక్స్ట్ సారి 18 రకాలు కూడా PMDS వేసాను. ఆ తర్వాత 30 రకాలు వేసాను. ఆ తర్వాత ఇప్పుడు 4వసారి నేను 32 రకాలతో స్టార్ట్ చేశాను PMDS అనేది. అది PMDS వేయడం వలన నాకు మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. మరి భూమిలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే కలుపు తగ్గింది. తర్వాత భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెంది భూమి డెవలప్ అయ్యి గుల్లగా మారడం కూడా నేను పరిశీలించడం జరిగింది. నాకున్నటువంటి ఏ క్రాప్ వేసినా సరే నాకు ఎరువు వైపు చూడకుండా మంచి క్రాప్ రిజల్ట్ అనేది, దిగుబడి అనేది అధికంగా పెరగడం నేను గమనించానండి. అంటే ఇంతకుముందు నేను వచ్చి నాకు 18 బస్తాలు అయితే ఇప్పుడు 32 బస్తాల వరకు కూడా దిగుబడి అనేది పెరగడం జరిగిందండి. ఇలాగా నా పంటకు వచ్చేసరికి నేను మరి ఎల్లో ప్లేట్స్ అనేది కూడా పూర్తి స్థాయిలో పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే దానిలో ఒకవేళ ఎక్కడైనా పురుగులు కానీ ఉంటే దీన్ని గమనించి దానివల్ల నేను కషాయాలు వాడడానికి ఒక ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. మరి ఎటువంటి పురుగులు నా ఎల్లో స్టిక్ ప్లేట్లకి అయితే ఇప్పటికైతే లేవు. కషాయాలు కూడా అంతగా వాడన అవసరం లేకుండా నాకు పంట కూడా దిగుబడి బాగుంది, నా పంట బాగుంది.
కూరలు నేను మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటానంటే ఈ మధ్యన అయితే నాకు ఈ గ్రామాల్లో అంటే టెంపుల్స్, ఆంజనేయ టెంపుల్స్కి ఇచ్చానండి ఒక 50 కట్టలు ముల్లంగి, కొత్తిమీర. అయితే ప్రతి వారానికి 2,500 రూపాయలు నేను అమ్మడం జరుగుతుంది. ప్రధాన పంట వరిలో అయితే ఒక ఎకరానికి 40,000 వస్తుంది. మరి 40,000 కంటే ఈ ఏటీఎంలో 80,000 కూడా తీయడం జరుగుతుంది. ఎందుకంటే నెలకి 15,000 నుంచి 16,000 రూపాయలకి ఆదాయం నాకు ఏటీఎంలో కనిపిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు యారబెట్టి సరోజిని. గోపాలపురం, మాది బి గోపాలపురం, శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము. నాతో పాటు మా భర్త ఉన్నారు, నా బాబు కూడా ఒక బాబు. మేము వ్యవసాయం చేసిన నుండి మాకు ఫలితం కూడా బాగుంది, వ్యవసాయం కూడా దిగుబడి వస్తుంది, మాకు ఆరోగ్యాలు కూడా బాగున్నాయి. ఈ రోజుకి నాకు మంచి ఆరోగ్యం కూడా బాగానే ఉంది. నా పొలం కూడా మంచిగా ఏ వ్యవసాయం వేసినా పండే స్థితిలోకి వచ్చింది. నాకు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మంచి లాభము రావడం జరుగుతుందండి.